ఈరోజు ఉదయం 9 గంటల నుండి మొదలుకొని ఇప్పుడు సుమారు 6:30 అవుతుంది. ఈ రోజంతా కూడా మన కళాశాలలో శ్రీ పతంజలి శ్రీనివాస్ గారు తన యొక్క విలువైనటువంటి నైతిక విలువలతో కూడినటువంటి మాటలతో అలాగే సూక్ష్మ వ్యాయామాలతో మనందరి చేత 108 రౌండ్లు సూర్య నమస్కారాలు చేయించడమైనటువంటిది చాలా అద్భుతమైన విషయం. నేనైతే ఈ విధంగా 108 రౌండ్లు సూర్య నమస్కారాలు ఒకే రోజు మీ పిల్లలందరి చేత చేయిస్తానని చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. అయితే సారు ఉదయం సెషన్లో మనకి నైతిక విలువల గురించి క్లాస్ చెప్పారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభించి 6 అయ్యేసరికి మనందరి చేత 108 రౌండ్లు సూర్య నమస్కారాలు అనేటువంటివి కంప్లీట్ చేశాడు. ఈ సందర్భంగా నేను మీలో గమనించింది ఏంటంటే, మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు గాబరాతోనూ కంగారుతో చేస్తే కొద్దిగా మనం అలసిపోతాం. ఆ విధంగా మీరు గాబరా కంగారు పడకుండా ప్రతి మంత్రం ఎండైనంత వరకు కూడా మనం ఆ ఆసనంలో ఉంటే ఖచ్చితంగా మనం అలసిపోకుండా 108 రౌండ్లు సూర్య నమస్కారాలు అనేటువంటిది కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇంత మంచి అవకాశాన్ని మనం కల్పించినటువంటి గౌరవ మన జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈరోజు పతంజలి శ్రీనివాస్ గారు మనకి చెప్పినటువంటి శారీరక వ్యాయామమే కాదు, మానసికంగా మనల్ని ఉత్తేజం చేసినటువంటి విషయాన్ని కూడా మనం గుర్తించాలి. ప్రత్యేకించి మన ఏజెన్సీ ప్రాంతానికి పతంజలి శ్రీనివాస్ గారు లాంటి గురువులు చాలా అవసరం. ఎందుకంటే మన సంస్కృతి సంప్రదాయాలు లేకపోతే మన ఆహారపు అలవాట్లు అనుసరించి మనం చాలా రకాలైనటువంటి చెడు వ్యసనాలకి గురవుతూ ఉంటాం. ఆ చెడు వ్యసనాలు మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ ఉంటాయి. ఆరోగ్యవంతమైనటువంటి శరీరంలో ఆరోగ్యవంతమైన మనసు ఉంటుందని వివేకానందుల వారు అంటారు. ఎప్పుడైతే మనం శారీరకంగా ఆరోగ్యంగా ఉంటామో మనం మానసికంగా మంచి ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటాం. మరి ఈ రోజు రేపట్లో చిన్న జలుబు దగ్గు వచ్చినప్పటికీ కూడా జనాలు తట్టుకోలేనటువంటి పరిస్థితి. ఈరోజు క్యాన్సర్ అనేటువంటి మహమ్మారి మనల్ని పట్టి పీడిస్తూ ఉంది. ఈ రోగాలన్నిటికీ కూడా ఒకే ఒక కారణం ఏంటంటే మన ఆహారపు అలవాట్లు, మన ఆలోచన విధానం సక్రమంగా లేకపోవడమే. ఏ విధంగా మన ఆహారపు అలవాట్లు ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాము, ఏ రకమైనటువంటి ఆలోచనలు చేస్తే మనం మానసికంగా సరైన జీవన విధానాన్ని అలవాటు చేసుకుంటాం అనేటువంటిది మన పతంజలి శ్రీనివాస్ గారు ఈరోజు మనకి చాలా చక్కగా వివరించడం జరిగింది. పతంజలి శ్రీనివాస్ గారు కేవలం ఈరోజు అరకులో ఫిబ్రవరి 8వ తేదీన 12,000 మందితో సూర్య నమస్కారాలు చేయడం అనేటువంటి ఒక రికార్డు కోసం 160 స్కూళ్ళల్లో పిల్లలకు నేర్పుతున్నట్లు మనకి ఈరోజు చెప్పినారు. కానీ కేవలం ఈ రికార్డుతోనే ఆగిపోకుండా అల్లూరి సీతారామరాజు జిల్లా అంతా ప్రతి విద్యా సంస్థలోనూ ప్రతి గ్రామంలోనూ పతంజలి శ్రీనివాసులు తయారవ్వాలి. అలా తయారైనప్పుడు ఖచ్చితంగా ఏజెన్సీ అంతా ఆరోగ్యంతో పాటు జీవన విధానం కూడా బాగుంటుందన్నటువంటి ఆలోచన. ఆ రకమైనటువంటి అవకాశం కల్పించవలసిందిగా గౌరవ కలెక్టర్ గారిని కోరుతున్నాను. ఇంతటి అవకాశాన్ని మనకు కల్పించినటువంటి కలెక్టర్ గారికి, అలాగే పతంజలి శ్రీనివాస్ గారికి, అలాగే హరిప్రసాద్ గారికి ఈ సందర్భంగా మన కళాశాల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.